నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. 1947 ఆగస్టు 15 మన భారత్కి స్వతంత్రం ఎలా వచ్చిందో తెలుసా? స్వతంత్ర దినోత్సవం నాడు వేడుకలు చేసుకుంటున్నాం, కానీ స్వతంత్రం ఒక బాధ్యత అని ఎంతమంది భావిస్తున్నాం? అందుకే ప్రతి ఒక్కరూ స్వతంత్ర దినోత్సవాన్ని ఒక వేడుకగా కాకుండా ఒక బాధ్యతగా భావించాలనే ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాం. వీలైనంతగా షేర్ చేయండి. 1947 ఆగస్టు 15 క్రైస్తవ బ్రిటిష్ పాలన నుండి స్వతంత్రం పొందింది. అది మన చరిత్రలో ఒక గొప్ప రోజు. అదేవిధంగా మన ప్రియతమ భరతమాత 3 ముక్కలుగా ఖండించబడిన విషాదమైన రోజు. ప్రతి భారతీయుడు అఖండ భారత్ సాధించాలనే ఆశయాన్ని గుర్తుకు తెచ్చుకునే రోజు. స్వతంత్రం అంటే కేవలం ప్రభుత్వ మార్పు కాదు, అది మన మనస్సుల్లో స్వేచ్ఛ, మన జీవితం మన చేతుల్లో ఉండడం, మన మాట మన ఆలోచనలో భారతీయత ఉండడం. ఈ స్వతంత్రం కోసం ఎంతో మంది తమ ప్రాణాలు త్యాగం చేశారు. మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, రాణి లక్ష్మీబాయి, ఇంకా లెక్కలేనన్ని వీరులు. బ్రిటిష్ పాలనలో మన దేశం ఎన్నో కష్టాలను చూసింది. అన్యాయం, దోపిడీ, అణచివేత ఇవన్నీ సాధారణమయ్యాయి. కానీ మన ప్రజలు భయపడలేదు, పోరాడారు, సత్యాగ్రహం చేశారు, నిరసనలు తెలిపారు, చివరికి విజయం సాధించారు. ఈరోజు మన భారత్ ప్రపంచానికి ఐక్యత, గౌరవం, శాంతి, ప్రజాస్వామ్యం చూపిస్తున్న దేశం. మన భవిష్యత్తు కోసం స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మనిర్భరత, అభివృద్ధితో ముందుకు సాగుతుంది. మన జాతీయ పతాకం త్రివర్ణం, అంటే కేసరి రంగు ధైర్యం, త్యాగానికి ప్రతీక, తెలుపు రంగు శాంతి, సత్యానికి చిహ్నం, ఆకుపచ్చ రంగు అభివృద్ధి, సమృద్ధికి చిహ్నం, మధ్యలో ఉన్న అశోక చక్రం ఎప్పటికీ ముందుకు సాగాలన్న సంకేతం. ఈరోజు మనం ఆ వీరులను గుర్తు చేసుకోవాలి. వారి త్యాగం వృధా కాకుండా మన దేశాన్ని కాపాడాలి, అభివృద్ధి చేయాలి. ఐక్యంగా నిలబడితే మనల్ని ఎవ్వరూ ఆపలేరు. స్వతంత్ర దినోత్సవం ఇది ఒక వేడుక మాత్రమే కాదు, ఒక బాధ్యత. మన జెండా ఆకాశంలో ఎగరనిద్దాం, జై హింద్ అని గట్టిగా పలుకుదాం. భారత్ ఎప్పుడూ స్వేచ్ఛగా మెరవాలని కృత నిశ్చయంతో ముందుకు సాగుతాం. జై హింద్, జై భారత్.